పత్రిజీ సమాధి దగ్గర కైలాసపురి కర్తాలో నేను పొందాను. మరి నేను ఆయన అడిగా, నాకు సందేశం కావాలి. నేను ఇప్పుడు శ్వాస మీద ధ్యానం చేస్తే ఇంగ్లీష్లో నా పేరులో ఉన్న ఒక్కొక్క అక్షరానికి నీకు గొప్ప లాభం వస్తుంది అన్నాడు ఆయన. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం నేను సాధన చేస్తే అంట ఇంగ్లీష్లో ఆయన పేరులో ఉన్న ఒక్కొక్క అక్షరానికి నాకు గొప్ప లాభం వస్తుంది. నా పేరేంటి అన్నాడు. పత్రిజీ అన్నాడు. కొంచెం ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్తావా నా పేరుకు అని అడిగాడు. నేను చెప్పాను, PATHRIJI ఇది మీ పేరు అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ అక్షరం ఏంటి దాంట్లో లెటర్ అన్నాడు. పి సార్ అన్నా. పి అంటే ప్రజెంట్ లోనే ఉంటావు నువ్వు ఎప్పుడు, అంటే వర్తమానంలోనే జీవిస్తుంటావయ్యా. నీకు గతం గురించి అవసరం ఉన్నదప్పుడు ఆలోచించావు, గతం కథగా అనుకుంటావు. భవిష్యత్తు కూడా ఆలోచించావు, నాకు అవసరం లేదు భవిష్యత్తు గురించి. ఈ వర్తమానంలో నేను కరెక్ట్ గా జీవించాలనుకుంటావు. నువ్వు ఎప్పుడు వర్తమానంలోనే కరెక్ట్ గా జీవిస్తావు. శ్వాస ధ్యానం చేయడం ఇది నీకు వచ్చే గొప్ప లాభం. కొంతమంది అలా కాదు, ఎప్పుడు వాళ్ళ గతం గురించి ఆలోచిస్తుంటారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, వర్తమానంలో కరెక్ట్ ఉన్నారు, వారి జీవిత నాశనం అయిపోతాయి. అదే వర్తమానంలో కరెక్ట్ జీవిస్తే వారు గతంలో చేసిన అన్నీ తొలగిపోతాయి, భవిష్యత్తు వారికి అద్భుతంగా ఉంటున్నారు. అంత గొప్ప సందేశం నాకు అక్కడ ఆయన ద్వారా అంది. ఆయన పేరులో రెండో లెటర్ అంట ఏ అన్నాను ఇంగ్లీష్లో. అవేర్నెస్ తోనే నువ్వు ఎప్పుడు జీవిస్తుండు అన్నాడు. అంటే ఎరుక అంటారు తెలుగులో. మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు, చదివేటప్పుడు, వంట చేసేటప్పుడు, పని చేసేటప్పుడు ఎప్పుడు నువ్వు ఎరుకతో ఉండాలయ్యా. ఇది నువ్వు పాటించాలన్నాడు. అది లాభం వస్తుందంట నాకు శ్వాస ధ్యాస ధ్యానం చేసిన. మళ్ళీ అక్షరం టీ అన్నా. థాట్ పవర్ వస్తుంది నీకు అన్నాడు. శ్వాస ధ్యాస నేను చేసే ధ్యానం నాకు థాట్ పవర్ వస్తుందంట. నేను ఏది సంకల్పిస్తే జరిగిపోతా. నేను ఒక వారం క్రితమే గోదావరి జిల్లాలో ధ్యాన ప్రచారానికి వెళ్ళాను. నవంబర్ మొదటి వారంలో నేను వెళ్ళేటప్పుడు టీవీలో చూస్తున్నా అక్కడ వర్షాలు వస్తున్నాయి. మరి నేను వెళ్ళేది పత్రిజీ గారి ధ్యానం గురించి చెప్పడానికి. నేను సంకల్పం పెట్టాను, నేను వెళ్ళే చోట ఆ ధ్యాన టైంలో వర్షం పడకూడదు. అక్కడ అంతకుముందు పడచ్చు, తర్వాత పడచ్చు. నేను 8 క్లాసులు చేస్తే అక్కడ 8 చోట్ల కూడా వర్షమే లేదు. అస్సలు నా కార్యక్రమానికి ఎక్కడ ఆటంకం కలగల. వర్షం పడింది ఆ రోజు, నా క్లాసు ముందు పడింది, తర్వాత పడింది. అంటే అలాంటి గొప్ప థాట్ పవర్ వచ్చేస్తుందంట శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసేవారు. మళ్ళీ లెటర్ ఏంటి అన్నారు, హెచ్ అన్న. హెల్పింగ్ నేచర్ వస్తుందయ్యా. మనము ఏ రకంగా హెల్ప్ చేద్దామా అనేటువంటి భావం వచ్చి ఆ విధంగా హెల్ప్ చేస్తుంటాం మనం. అదే ఈ ధ్యానం చేయకపోతే ఆ హెల్పింగ్ నేచర్ ఉండదయ్యా మానవుల కన్నా. అది వస్తుందంట ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసేవారు కదా. పత్రిజనే చెప్తున్నారు. నెక్స్ట్ అక్షరం ఏంటి అన్న, ఆర్ అన్న. PATHR అన్న. రైట్ వేలోనే వాళ్ళు జీవిస్తారయ్యా. వాళ్ళ జీవితం రైట్ వేలో ఉంటుందంట. ఎలా అంటే అలా జీవించాలంట వాళ్ళు. మళ్ళీ ఐ అన్న. ఇంటెలెక్ట్ వస్తుంది వారికి, ఎంతో బుద్ధి కుశలత వస్తుంది, షార్ప్ బ్రెయిన్ అవుతుంది వారికి శ్వాస మీద ధ్యానం చేస్తే. కొంతమంది ఒక సమస్యకు నెల రోజులైనా పరిష్కారం దొరక వారు బుర్ర బొద్దలు కొట్టుకుంటుంటారు. అదే సమస్య మనకు చెప్తే వారు మనం వెంటనే పరిష్కారం చెప్పేస్తాం. అలాంటి షార్ప్నెస్ వస్తుందంట శ్వాస మీద ధ్యానం చేస్తే అని చెప్తున్న పత్రిక. మళ్ళీ లెటర్ ఏంటి నా పేరులో అన్నాడు, జే అన్న. జీవించుండగానే ముక్తి పొందుతారయ్యా వారు అన్నారు. చనిపోయిన తర్వాత ఎవడు కావాలి ముక్తి? జీవించుండే ముక్తి పొందాలి. అది వస్తుందంట శ్వాస మీద ధ్యానం చేసేవారికి చెప్తున్నాడు సమాధిలో ఉన్న పత్రిక గారు. చివరక్షం ఏంటయ్యా నా పేరులో, ఐ సారణం. ఐ అంటే నేను ఎవరు అనేది తెలిసిపోతున్నాయ్యా. ఇప్పుడున్న భూమి మీద జీవించే వాళ్ళు చాలా మంది నేను శరీరం అనుకుంటుంటారయ్యా. శరీరం వారు కాదయ్యా. శరీరం అనేది ఒక తొడుగు వారికి, వారు ఆత్మ అని తెలుసుకోవాలి. అదే కృష్ణ పరమాత్మ కూడా అర్జునికి భగవద్గీతలో తెలియజేశాడు. అర్జున, నువ్వు శరీరం కాదయ్యా, నువ్వు ఆత్మవి. అది మనకు అర్థమవుతుందంట. మరి ఆత్మకిష్టమైనది ధ్యానం అంట. ఆత్మకిష్టమైనది ఆత్మానందంలో బ్రహ్మానందంలో ఓలలాడుతుండడం అంట.
ఆత్మకి ఇష్టమైంది ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడం అంట. ఆ పని చేస్తూ ఉంటుందంట ఆత్మ అనేది. ఇదే నా సందేశం అని పత్రిజీ అని ఒక గ్రేట్ మాస్టర్ కైలాసపురి కట్టాల్లో ఆ సమాధులు నాకు నిశ్చయించారు. ఆ సమాధిలో ఉన్న ఆ పత్రిజీ ద్వారా ఆ గొప్ప సందేశం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సమాధిలోంచి నాకు సందేశం ఇచ్చారు. నా పేరులో సందేశం ఇస్తా అన్నారు. తెలుగులో ఆయన పేరు పత్రిజీ అంటారు. తెలుగులో ఈ ఒక్కొక్క అక్షరానికి నీకు ఇప్పుడు సందేశాన్ని ఇస్తా, జ్ఞానాన్ని ఇస్తాను. అవునా? ఆయన పేరులో తెలుగులో మొదటి అక్షరం పా అంట. అవునా? పని ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని దైవంగా భావించి చెయ్యి అని చెప్పేవాడు ఈ పత్రిజీరా అన్నాడు. నేను చేసే పని ప్రతి నెల 20 రోజులు ధ్యాన ప్రచారం చేస్తాను. మరి ఈ ధ్యాన ప్రచారం నేను ఎలా చేయాలి? ఇది ఒక దైవ కార్యం అనే భావంతో చేస్తూ ఉండాలంట. అప్పుడు నాకు ఆ ధ్యాన ప్రచారంలో గొప్ప లాభాలు పొందే అవకాశం ఉంటుందంట. అలా కాకుండా నేను ఈ ధ్యాన ప్రచారాన్ని విసుక్కుంటూ తిట్టుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తే నాకు ఏ విధమైన అభివృద్ధి లాభం పొందే అవకాశం ఉండదండి. నేను ఒక ఇంటికి వెళ్ళా. ఆమె మా ఇంటికి రాని సార్ పిలిచింది, కోరుట్లా అని. నేను వెళ్ళా. అరే నేను ఏదో మొహమాటాన్ని పిలిచాను అతన్ని, పిలిస్తేనే వచ్చేసారు మా ఇంటికి అని. విసుక్కుంటూ తిట్టుకుంటూ వంటగదిలో నాకు చపాతీలు కూర చేసి పెట్టింది. ఆ చపాతీలకి కూరకి టేస్టే లేదు, రుచే లేదు. ఆమె వంట చేసింది, కానీ ఆ తయారు చేసే టైంలో ఏ భావంతో ఉంది? వీడు నా ఇంటికి వచ్చాడే అని విసుక్కుంటూ తిట్టుకుంటూ ఆ ఆహారం చేసింది. అందుకే ఆ రుచి లేదా, టేస్ట్ లేదు. తప్పదు. మరి ఆ పదార్థం తయారు చేసేప్పుడు ఆమె ఎలా ఉండాలి తెలుసా? నా ఇంటికి ఈరోజు ఒక గొప్ప గురువు వచ్చారు, ఆ గురువుకు నేను ఇప్పుడు ఈ ఆహారం తయారు చేస్తున్నా అనే భావంతో చేసి ఉంటే ఆ చపాతీ ఆ కూర అంత దివ్యంగా రుచిగా ఉంటాయి అన్నమాట. కనుక మనిషి పని చేసే టైంలో ఎప్పుడు కూడా ఆ పనిని ఒక దైవ కార్యంగా భావించి చెప్పేవాడు పత్రిజీ అంట. ఆయన పేరులో 2 అక్షరం పత్రిజీ. త్రిగుణాలకు అతీతుడిగా నువ్వు జీవించు అన్నాడు ఆయన. నన్ను త్రిగుణాలంటే ఏంటి గురుగారిని అడిగాను. తమోగుణం, రజోగుణం, సత్వగుణం అన్నారు. గురువు గారు తమోగుణంలో రజోగుణం జీవించే తప్పని నాకు తెలుసు, సత్వగుణంలో జీవించని నాకు ఎలా తప్పు అవుతుంది అడిగానండి. అప్పుడు చెప్పాడు ఆయన, నువ్వు మంచి పాయింట్ అడిగావు. ఇప్పుడు నేను మరి పైడి మడువు అనే ఊరికి వెళ్తా. కోరుట్ల దగ్గర ఉంది, జగిత్యాల జిల్లాలో. నా ఎదురుగా ఉన్న వారితో నా నోటితో ఏం చెప్తానంటే, నేను మా హైదరాబాద్లో వారం క్రితం 1000 మందికి అన్నం పెట్టాను చెప్తా, అంటే అన్నదానం చేశాను చెప్తా. నేను నా శరీరంతో హైదరాబాద్లో 10 రోజుల క్రితం 1000 మందికి బట్టలు ఇచ్చాను చెప్తా, అంటే వస్త్రదానం చేశాను చెప్తా. మరి నేను హైదరాబాద్లో చేసింది అన్నదానం వస్త్రదానం చెడ్డ పనులు కాదు, మంచి పనులు. కానీ ఏం చెప్తున్నా, నేను చేశా అంటున్నా. అంటే నాకు అహంకారం వచ్చిందనమాట. ఇలా ఎంతో మంది చెప్పుకుంటూ ఉంటారు, నేను అన్నదానం చేశాను, నేను వస్త్రదానం చేశాను. అంటే అహంకారం అనేది వచ్చింది వాళ్ళు. అన్నదానం చేయడము వస్త్రదానం చేయడం వల్ల ఎందుకయ్యా ఈ మనుషులకి అహంకారం? తప్పు కదా. అలాగే కర్మ సిద్ధాంతం ఉంది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మన పుణ్యాలే మన భోగాలు, మన పాపాలే మన రోగాలు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? పుణ్యకార్యాలు, అన్నదానం వస్త్రదానం కదా. ఆ పుణ్యకార్యాలు చేయడం ద్వారా